హలో వెల్కమ్ వన్ అండ్ ఆల్ టు ఎడ్యుమాస్టర్ సిబిఎస్సి. ఈరోజు మనం క్లాస్ 8 సైన్స్ చాప్టర్ 1 ఎక్స్ప్లోరింగ్ ద ఇన్వెస్టిగేటివ్ వరల్డ్ ఆఫ్ సైన్స్ గురించి తెలుసుకోబోతున్నాము. సో ఈరోజు క్లాస్ మొత్తం తెలుగులో ఉండబోతుంది. మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇప్పటివరకు మన ఛానల్కి వచ్చిన 400 మెంబర్స్ సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఒకవేళ మీరు వీడియోస్ కోసం వెతుకుతున్నట్లయితే ఇక్కడ మన ఛానల్లోకి వచ్చిన తర్వాత ప్లేలిస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే మీకు ఇక్కడ క్లాస్ 7, క్లాస్ 4 ఇలాగ సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది. ఒకవేళ మీరు క్లాస్ 8 సబ్జెక్ట్స్ నుంచి మీరు వెతుకుతున్నట్టయితే ఇక్కడ క్లాస్ 8 ఎన్సీఆర్టీ ఆల్ సబ్జెక్ట్ ప్లేలిస్ట్ అని ఉంటుంది. దీంట్లో కానీ వెళ్ళినట్లయితే మీకు అన్ని సబ్జెక్ట్ రిలేటెడ్ క్లాస్ నోట్స్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా? ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ లిస్ట్ కానీ చూసుకున్నట్లయితే సో ఇక్కడ స్క్రీన్లో డిస్ప్లే అయిన వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబర్స్. సో ఆషు, చిన్ను, లక్కిత క్వీన్, పీజన్స్, మెతరాజు, నాగరాజు, మెతారి, నాగరాజు, సాన్వి, శ్రీలా, సిఆర్, నవ్య, జైన్. సో వీళ్ళందరూ వచ్చేసి మన ఛానల్ సబ్స్క్రైబర్స్. రాకీ, శ్రీ కళ్యాణి, మై క్రియేషన్, ఈశ్వర్, గ్రేమర్, హనీ ఇస్ ద బెస్ట్, అక్షయ్ అండ్ భానుజ ఇస్ మాటో కుర్రోడు, లవిత్. సో వీళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబర్స్. సో వన్ ట్యాప్, రమణారావు, మనీలా, అవులా, మరిశెట్టి, శ్రీనివాసరావు, పూర్వేష్. సో వీళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. ఇంకా మన క్లాస్లోకి స్టార్ట్ చేసినట్లయితే సో హియర్ వి స్టార్ట్ ద ఎక్స్ప్లోరింగ్ ద ఇన్వెస్టిగేటివ్ వరల్డ్ ఆఫ్ సైన్స్. సో ఫస్ట్ సెంటెన్స్ ఏంటి ఇక్కడ? ప్రోబ్ అండ్ పాండర్. సో ఈ ప్రోబ్ అండ్ పాండర్కి మీనింగ్ ఏంటి? ప్రోబ్ అంటే మీన్స్ టు ఇన్వెస్టిగేట్, అంటే తెలుసుకోవడం, దాని గురించి శోధన చేయడం, దాంట్లో ఏంటి పర్టికులర్స్, దాని డీటెయిల్స్ ఏంటి అని కనుక్కోవడాన్ని మనం ప్రోబింగ్ అంటాం. టు ఆస్క్ క్వశ్చన్స్ అండ్ టు ఎక్స్ప్లోర్ ద అన్నోన్, అదే అనమాట. నెక్స్ట్ పాండర్ అంటే మీన్స్ టు థింక్ కేర్ఫుల్లీ, రిఫ్లెక్ట్ అండ్ కన్సిడర్ పాసిబిలిటీస్, అంటే కేర్ఫుల్గా ఆలోచించడము, ఇంకా దీన్ని మనం కానీ అప్లై చేసినప్పుడు మనకి ఏంటి ఉంటుంది అనేసి దాని యొక్క మీనింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ డియర్ యంగ్ సైంటిస్ట్, వెల్కమ్ బ్యాక్ ఆన్ ద ఫస్ట్ పేజ్ ఆఫ్ ఈచ్ చాప్టర్. సో ఈ 8th క్లాస్లో చదువుతున్న ఫస్ట్ యూనిట్ చదువుతున్న వాళ్ళందరినీ వాళ్ళు ఏమంటారంటే వెల్కమ్ సైంటిస్ట్, వెల్కమ్ బ్యాక్. సో హియర్ యూ విల్ ఫైండ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్. దీస్ ఆర్ నాట్ మెంట్ ఫర్ ఎనీ ఎగ్జామ్. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఇది ఎగ్జామ్కి రిలేటెడ్ కాదు, బట్ యూనిక్ ఇన్విటేషన్ టు స్పార్క్ యువర్ క్యూరియాసిటీ టు ఎక్స్ప్లోర్ ద వరల్డ్ ఆఫ్ సైన్స్. సో ఈ వరల్డ్ ఆఫ్ సైన్స్ గురించి తెలుసుకోవడానికి కొన్ని క్వశ్చన్స్ అనేది ఉన్నాయన్నమాట. సో వై ఈజ్ వన్ సైడ్ ఆఫ్ ఏ పూరి థిన్నర్ దెన్ ద అదర్. సో పూరి ఎప్పుడైనా మనం ఫ్రై చేసినప్పుడు చూడండి, ఒక సైడ్ థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, ఇంకో సైడ్ థిక్నెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అది ఎందుకు అని అడుగుతున్నారు. సో ఒకవేళ ఈ క్వశ్చన్ కానీ ఆన్సర్ చూసినట్లయితే సో వై ఈజ్ వన్ సైడ్ ఆఫ్ ఎ పూరి థిన్నర్ దెన్ ద అదర్ వచ్చేసి సో వన్ సైడ్ ఆఫ్ ఎ పూరి బికమ్స్ థిన్నర్ బికాస్ ఆఫ్ ద వే ఇట్ పఫ్స్ అప్ వెన్ ఫ్రైడ్. సో మనం ఫ్రై చేసినప్పుడు అది ఆ ఫ్రై చేయడం వల్ల ఒక సైడ్ తిన్నగా ఉంటుంది, ఒక సైడ్ లావుగా ఉంటుంది. మేబీ దాని రీజన్ ఏమి ఉండొచ్చు? ఒకవేళ అది హాట్ ఆయిల్లో వేసి ఉండొచ్చు, లేకపోతే స్టీమ్ అంటే ఆ పూరి లోపల ఉన్న ఆవిరి వల్ల అది అలా ఎక్స్పాండ్ అవుతూ ఉండొచ్చు. నెక్స్ట్ డిపెండింగ్ ఆన్ ద హౌ ఇస్ డో ఈజ్ రోల్డ్, ఒకవేళ పిండి కలిపే విధానం ఏదైతే ఉందో ఆ విధానం వల్ల కావచ్చు. ఆర్ హౌ ద హీట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్, ఒకవేళ హీట్ అనేది ఆ పూరి లోపల ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది. సో స్టీమ్ అనేది దాన్ని పుష్ చేయొచ్చు. సో డిపెండింగ్ అపాన్ దట్ ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. పూరి ఎందుకు అలా ఒక సైడ్ పొంగుతుంది, ఒక సైడ్ ఫ్లాట్గా ఉంటుంది. ఓకేనా? సో ఆర్ దేర్ మోర్ గ్రెయిన్స్ ఆఫ్ శాండ్ ఆన్ ఆల్ ద బీచెస్ అండ్ డెజర్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ మోర్ స్టార్స్ ఇన్ అవర్ గ్యాలక్సీ. సో వీళ్ళు ఇక్కడ ఏం అడుగుతున్నారంటే సో మన సముద్రం ఉన్నాయి కదా, సముద్రంలో ఉండే ఇసుకలు ఇంకా ఎడారిలో ఉన్న ఇసుక కన్నా మన గ్యాలక్సీ మొత్తంలో ఉన్న నక్షత్రాలు ఎక్కువ ఉన్నాయా తక్కువైనా అడుగుతున్నారు. సో ఆన్సర్ ఏంటంటే దెర్ ఆర్ మోర్ స్టార్స్. సో మన సముద్రం దగ్గర ఎడారిలో కలిపి ఆ ఇసుక మొత్తం కౌంట్ చేసినా కూడా మన భూమండలంలో మన గ్యాలక్సీ మొత్తంలో ప్లానెట్స్ అన్నిటితో కలిపి స్టార్స్ వచ్చేసి ఎస్టిమేట్ అరౌండ్ 100 to 400 బిలియన్ స్టార్స్. సో అరౌండ్ 400 to 400 బిలియన్ స్టార్స్ అనేవి ఉన్నాయి, విచ్ ఈస్ మోర్ దెన్ ఆల్ ద శాండ్. సో భూప్రపంచం మీద ఎర్త్ ప్లాంట్ మీద ఉన్న సర్ఫేస్ మీద ఉన్న అన్ని స్టార్స్తో పోలిస్తే అక్కడ ఉన్న ఈ మిల్కీ వేలో ఎక్కువ స్టార్స్ ఉన్నాయని చెప్తున్నారు అనమాట. ఓకేనా? నెక్స్ట్ రైట్ ఫ్రమ్ grade 6 we have observed the incredible diversity of plants and animals around us. సో మనం 6th క్లాస్ నుంచే నేర్చుకున్నాం ఏమనేసి
సో ఫ్రమ్ ద డిఫరెంట్ షేప్స్ ఆఫ్ ద లీవ్స్ టు మెనీ కైండ్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్, వై హ్యాస్ నేచర్ క్రియేటెడ్ సచ్ ఏ వాస్ట్ వెరైటీ. సో మీరు ఒక చిన్న ఆకు తీసుకున్నా, లేకపోతే వేరే వేరే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పురుగుల్ని చూసినా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ షేప్లో ఉంటుంది నేచర్ ద్వారా. సో ఈస్ దర్ ఎనీ సచ్ క్వశ్చన్స్ దట్ మేక్స్ యూ క్యూరియస్ అబౌట్ ద వరల్డ్? సో మీ మనసులో ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా, మీన్స్ దట్ ఓకే ఇలాంటి డౌట్ కూడా మీకు రావచ్చు అనే క్వశ్చన్స్ ఏమైనా ఉంటే దాన్ని ఇక్కడ రాయమంటున్నారు. సో నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, వై హ్యాస్ నేచర్ క్రియేటెడ్ సచ్ ఎ వాస్ట్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అండ్, సో ఒకవేళ నేను క్వశ్చన్ అడిగినట్లయితే, వై డు బర్డ్స్ మైగ్రేట్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ అండ్ స్టిల్ రిటర్న్ టు ద ఎగ్జాక్ట్ సేమ్ స్పాట్ ఎవ్రీ ఇయర్? సో పక్షులు అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎన్నో కిలోమీటర్స్ అవి ఎగురుకుంటూ వెళ్తాయి, కానీ అవి గుడ్డు పెట్టే టైంకి లేకపోతే ఒకే ప్లేస్లో, అంటే ఇప్పుడు సులూరుపేట నాయుడుపేట అనుకుందాం, అలాంటి ప్లేసెస్లో పులికాట్ సరస్సు అని ఒక ప్లేస్ ఉంది. సో అక్కడ మీకు ఎప్పుడు బర్డ్స్ అనేవి కనిపిస్తాయి, కానీ ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఎన్నో కిలోమీటర్స్ ట్రావెల్ చేసుకొని మళ్ళీ అదే ప్లేస్కి వస్తారు. సో అది ఎందుకు అనేసి, ఒకవేళ ఈ క్వశ్చన్ మీకు డౌట్ఫుల్గా ఉన్నట్లయితే యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ క్వశ్చన్ and depending upon the question you can write it here. Okay, next, our journey into the, so our journey with curiosity. So mana science textbook పేరు వచ్చేసి ఏంటి, క్యూరియాసిటీ కదా. సో into the world of science continues in grade 8. సో క్యూరియాసిటీ అనేది 6th క్లాస్లో స్టార్ట్ అయింది, అది ఇంకా కంటిన్యూ అవుతుంది. We hope you bring all the spirit of adventure and exploration that has guided us so far. సో సేమ్ అడ్వెంచర్తో మనం దీన్ని కంటిన్యూ చేస్తాం, ఓకేనా. సో we discover how science begins with wonder with simple why and how questions about the world around us. సో మనం జస్ట్ ఒక సింపుల్ వైతో స్టార్ట్ చేస్తాం, ఎందుకు ఎలాగా ఎలా జరుగుతుంది అనే దాంతో స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ మేము క్లాస్ 7లో సైన్స్ ఎలాగ ఇవాల్వ్ అవుతున్నది నేర్చుకున్నాము. ఇంకా ఈచ్ ఆన్సర్ ఓపెన్స్ విత్ న్యూ క్వశ్చన్స్. సో మనకి తెలిసిన ప్రతి ఒక్క ఆన్సర్కి కొత్త క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. స్లోలీ మన ఐడియాస్ అనేవి కెన్ చేంజ్, వీ కెన్ ఎక్స్ప్లోర్ డీపర్, ఇంకా మనం దాన్ని చాలా డీప్గా ఆలోచించవచ్చు. ఇప్పుడు క్లాస్ 8లో మనం ఏం చేస్తామంటే, వి టేక్ ద నెక్స్ట్ స్టెప్ ఎంటరింగ్ ద ఇన్వెస్టిగేటివ్ వరల్డ్ ఆఫ్ సైన్స్. ఇంకొంచెం లోతుగా ఇంకొంచెం డీప్గా మనం తెలుసుకోబోతున్నాం. ఎక్కడంటే వండర్ అండ్ ఎవల్యూషన్ కమ్ టుగెదర్ టు ఫార్మ్ ద హార్ట్ ఆఫ్ సైన్స్, హౌ సైన్స్ వర్క్. సో ఇక్కడ మనం వండర్ యాజ్ వెల్ యాజ్ ఎవల్యూషన్ అంటే ఆ ఫర్దర్ గ్రోత్ అనేది మనం తెలుసుకుంటాం. సో మీరు జస్ట్ ఒక తెలుసుకోవడం వరకే కాదు, కాకపోతే కొత్త కొత్త ఫ్యాక్ట్స్ ఏవైతుందో అది తెలుసుకోవాలి. ఇన్వెస్టిగేషన్ ఇన్ సైన్స్ మీన్స్ మోర్ దెన్ జస్ట్ లుకింగ్. జస్ట్ ఇన్వెస్టిగేషన్ అంటే జస్ట్ చూసి ఊరుకోవడం కాదు, సంథింగ్ అండ్ ఆస్కింగ్ ఓన్లీ సింపుల్ క్వశ్చన్స్. అదే ఎందుకు ఏంటి అనే ఒక తెలుసుకోవాలన్న కుతూహలం ఉండాలన్నమాట. సో కొన్ని ఫోకస్డ్ క్వశ్చన్స్ ఉండొచ్చు అండ్ కొన్ని సింపుల్ ఎక్స్పెరిమెంట్స్ కూడా ఉండొచ్చు. సో అవన్నీ మీకు మీరుగా తెలుసుకొని మీరుగా ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకోవడము, అబ్జర్వేషన్స్ చేయడము, మన అండర్స్టాండింగ్ ఇంప్రూవ్ చేసుకోవడం లాంటిది అనమాట. సో స్టెప్ బై స్టెప్ మనం అదేదైతే నేర్చుకుందాం, ఓకేనా. సో స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకొని ఎక్స్పెరిమెంట్ థాట్ఫుల్గా చేసుకొని ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ వాట్ వి సీ. మనం ఏదైతే చూస్తున్నామో దాన్ని క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇన్ డూయింగ్ ఈచ్ ఆఫ్ యూ వోంట్ జస్ట్ బి లెర్నర్స్. సో మనం ఇది నేర్చుకునే ప్రాసెస్లో మనం జస్ట్ ఒక లెర్నర్స్ మాత్రమే కాదు, మనం ఇక్కడ ఇన్వెస్టిగేటర్స్ కూడా అవుతాము, అలాగే యంగ్ సైంటిస్ట్ అవుతాము. ఇంకా రియల్ వరల్డ్ పజిల్స్, ఓన్లీ బుక్లో పజిల్స్ కాకుండా రియల్ లైఫ్ పజిల్స్ని కూడా మనం సాల్వ్ చేయగలం. అది మన డైలీ డే టు డే లైఫ్ నుంచి అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన పిండి ఏదైనా కలిపినప్పుడు దాంట్లో మన ఈస్ట్ వేసినప్పుడు అది ఎందుకు అలా పొంగుతుంది, లేదు అంటే ప్రపంచం మొత్తంలో పెద్ద పెద్ద మిస్టరీస్ ఉంటాయి కదా భూమండలంలో, ఎందుకు ప్రతి సంవత్సరం మన ఎర్త్ టెంపరేచర్ అనేది ఎందుకు ఇలా వేడెక్కిపోతుంది. సో మన యాజ్ ఈ బుక్ మీరు పేజెస్ టర్న్ చేసే కొద్దీ మీకు బాటంలో లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తుంది చూడండి. సో మీకు ఇక్కడ కనిపిస్తుందా? సో లెఫ్ట్ సైడ్ బాటంలో వచ్చేసి ఇక్కడ రూట్స్ లాంటిది ఉన్నాయి, అవునా కదా. మీరు పోనీ టాప్ పేజ్ ఇలాగా రైట్ సైడ్ టాప్లో కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ కైట్స్ ఉంది. సో దీని యొక్క మీనింగ్ ఏంటి, మీరు ఎంత హైగా ఎదుగుతారో కైట్ లాగా ఎంత పైకి వెళ్తారో అలాగే మీరు గ్రౌండెడ్గా ఉండాలి అని చెప్పేసి ఈ రూట్స్ యొక్క సింబలైజేషన్ అనమాట. మీ టెక్స్ట్ బుక్లో ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ కానీ మీరు గోత్రు చూసినట్లయితే మీకు ప్రతి దగ్గర ఈ రూట్స్ యాజ్ వెల్ యాజ్ కైట్ అనేది కనిపిస్తుంది, ఓకేనా. సో దిస్ ఈజ్ ద థింగ్ విచ్ ఈస్ మీ న్యూ సిలబస్ ప్రకారం ఇక్కడ ఇలా ఉందన్నమాట.
ఓకే. సో ఇంకా మీరు మీ పేజ్ బాటంలో కానీ చూసుకున్నట్లయితే కొన్ని ప్యాటర్న్స్ లాగా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుందా ఈ ప్యాటర్న్? చూడండి, ఇక్కడ జస్ట్ బాక్స్ షేప్లో వచ్చింది. బాక్స్ షేప్ తర్వాత ఇలా వేవ్స్ లాగా ఫామ్ అయ్యి ఆ వేవ్స్ కాస్త మళ్ళీ మొత్తం స్మూత్ లాగా లైన్ లాగా ఫామ్ అయింది. సో దీస్ ఆర్ సమ్ హిడెన్ సైంటిఫిక్ థాట్స్. సో దీంట్లో కొన్ని సైంటిఫిక్ థాట్స్ అనేవి దాగున్నాయి. కానీ డోంట్ వరీ, దే ఆర్ మెయిన్లీ టు మేక్ ద పేజ్ అ లిటిల్ లెస్ బోరింగ్. సో మనం ఈ టెక్స్ట్ బుక్ గో త్రూ చేసే కొద్దీ మనకి బోరింగ్గా లేకుండా ఉండడానికి. ఓకేనా? So, where our curiosity is supported by strong roots and lifted by soaring ideas might take us. Next, this year, our investigative adventure will take us on a journey from the tiny microbes we can't see to the planet-wide challenges we can't ignore. So, చిన్న చిన్న మైక్రోబ్స్ దగ్గర నుంచి మీకు పెద్ద పెద్ద ప్లానెట్స్ వరకు వాళ్ళ డిఫరెంట్ ఛాలెంజెస్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. So we will start by examining something as small as a single drop of water and uncover a hidden world of tiny organisms. So ఒక చిన్న వాటర్ డ్రాప్ దగ్గర నుంచి ఇంకా పెద్ద పెద్ద ఆర్గానిజమ్స్ వరకు చూడబోతున్నాం. అన్సీన్ బట్ డీప్లీ లింక్డ్ టు us. సో కొన్ని మన కంటికి కనిపివు, ఈ మైక్రోబ్స్ ఏదైతే ఉన్నాయో మన కంటికి కనిపివు. ఓకేనా? కాకపోతే మన బాడీలోనే కొన్ని ఉంటాయి, మనకి హెల్ప్ చేస్తాయి ఫుడ్ డైజెషన్కి హెల్ప్ చేస్తాయి. ఇంకొన్ని మెడిసిన్స్ లాంటిది ప్రొడ్యూస్ చేస్తాయి. కొన్ని మన బాడీకి చాలా హార్మ్ఫుల్ అనమాట, అంటే మనకి అది డ్యామేజ్ చేసేలా ఉంటాయి. ఇంకొన్ని ఇన్ఫెక్షన్స్ కాజ్ చేస్తాయి, ప్రొటెక్ట్ చేసేవి ఉన్నాయి, ఇన్ఫెక్షన్ కాజ్ చేసేవి ఉన్నాయి. ఓకేనా? బట్ వాట్ డస్ అవర్ బాడీ నీడ్ టు స్టే హెల్తీ? సో మనం హెల్తీగా ఉండడానికి ఏం చేయాలి? మన ఇన్ఫెక్షన్స్ని ఎలా ఫైట్ చేయాలి? సో వీ విల్ ఫైండ్ అవుట్ హౌ న్యూట్రిషన్, ఫుడ్, ఎక్సర్సైజ్. సో మన బాడీని మనం హెల్తీగా పెట్టుకోవడానికి న్యూట్రిషన్, ఫుడ్ అంటే ఒక మంచి ప్రపోర్షన్లో ఉన్న హెల్తీ ఫుడ్, మెడిసిన్స్, వ్యాక్సిన్స్, ఇవన్నీ మనల్ని ఎలా కాపాడుతాయి, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎలాగ ఈ వ్యాక్సిన్స్ అనేవి ఫైట్ చేస్తాయి అనేసి. ఓకేనా? బట్ ఇవన్నీ జస్ట్ ఒక బిగినింగ్ అనమాట. ఇప్పుడు టుడేస్ వరల్డ్లో కానీ చూసుకున్నట్లయితే సైన్స్ వల్ల మన లైఫ్స్ అనేవి చాలా ఎఫెక్ట్ అయింది, చాలా ఇంప్రూవ్ అయింది కూడా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒకవేళ ఎలక్ట్రిక్ కరెంట్ కానీ చూసుకున్నట్లయితే ఇది మన లైఫ్ని చాలా ఈజీ చేసేసింది. సో ముందు కాలంలో లాగా మనం దీపాలు, కొవ్వొత్తులు అలా పెట్టుకొని మనం బతకడం లేదు. ఇప్పుడు మనకున్న ఈ ఎలక్ట్రిసిటీతో మనం ఇంట్లో కిచెన్లో కానీ, మీకు బెడ్రూమ్లో ఉన్న లైట్ కానీ, వాష్రూమ్లో లైట్స్ కానీ, మిక్సర్ కానీ, గ్రైండర్ కానీ, ఎమర్జెన్సీ లైట్స్ కానీ, సో ఎవ్రీథింగ్ మన లైఫ్ అనేది చాలా సింపుల్ అయిపోయింది. వీ డిపెండ్ అపాన్ ద హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో మన చలిగా ఉన్న ప్లేసెస్లో మనల్ని మనం వెచ్చగా పెట్టుకోవడానికి మన రూమ్లో వార్మర్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? వైల్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ హెల్ప్ మోటార్స్ రన్ అండ్ మెషిన్స్ ఫంక్షన్. ఇంకా ఈ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్తో ఈ మోటార్స్ ఉంటాయి చూడండి, అంటే వాటర్ని పుల్ చేసే మోటార్స్ కానీ, సో అలాగా డిఫరెంట్ మోటార్స్, మెషిన్స్ అనేవి అన్ని మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్తో రన్ అవుతున్నాయి. So this phenomena depends upon the fundamental forces. ఇవన్నీ ఫండమెంటల్ ఫోర్సెస్. సో ఆఫ్టర్ వాచింగ్ ఎలక్ట్రిసిటీ డూ వర్క్, we move on to study these forces themselves. ఎలక్ట్రిసిటీ తర్వాత ఇవన్నీ ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ విత్ దోస్ దట్ మేక్స్ ఆబ్జెక్ట్ స్పీడ్ అప్, స్లో డౌన్ ఆర్ చేంజ్ డైరెక్షన్. సో ఎలక్ట్రిసిటీతో పాటు మిగతా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇవన్నీ మనకి ఏం చేస్తాయి? ఒక ఆబ్జెక్ట్ అంటే ఒక కారు కానీ, బస్సు కానీ స్పీడ్ పెంచడానికి కానీ, లేకపోతే స్పీడ్ తగ్గించడానికి కానీ, లేకపోతే డైరెక్షన్ చేంజ్ చేయడానికి కానీ ఇవి మనకి యూజ్ అవుతాయి అన్నమాట. అండర్స్టాండింగ్ ఫోర్సెస్ హెల్ప్స్ ఎక్స్ప్లెయిన్ వై ఎ బాల్ థ్రోన్ అప్ ఇన్ ద ఎయిర్ ఫాల్స్ బ్యాక్ టు ద గ్రౌండ్. సో దీనివల్ల చూసుకున్నట్లయితే ఎప్పుడైనా మన గాల్లోకి ఈ బాల్ అనేది విసిరినప్పుడు అది ఎలా కిందకు వచ్చి పడుతుంది? మెయిన్లీ డ్యూ టు గ్రావిటీ. దెన్ వై ఏ కార్ స్టాప్స్ వెన్ ద బ్రేక్స్ అప్లై. సో బ్రేక్స్ వేసినప్పుడు కార్ ఎలా ఆగుతుంది? నెక్స్ట్, దిస్ ఆల్సో లీడ్స్ అస్ టు ద ఐడియా ఆఫ్ ప్రెషర్, హౌ ద ఫోర్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ అన్ ఆబ్జెక్ట్. సో దీనివల్ల మనకి ప్రెషర్ కూడా అర్థమవుతుంది, అండ్ హౌ ద ఫోర్స్ ఒక ఆబ్జెక్ట్ చుట్టూరా మన ప్రెషర్ ఇచ్చినప్పుడు అది ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనేది కూడా తెలుస్తుంది. ద సేమ్ కాన్సెప్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ ప్రెషర్ ఆల్సో డిసైడ్ హౌ ఎయిర్ మూవ్. సో దానివల్లే గాలి మూవ్మెంట్ క్లౌడ్స్లో ఎలా జరుగుతుందని మనకు తెలుస్తుంది. ఎ స్మాల్ డిఫరెన్స్ ఇన్ ప్రెషర్ కెన్ రిజల్ట్ జెంటల్ బ్రీజ్. ఇప్పుడు పెద్ద పెద్ద గాలులు వస్తున్నాయి, కాకపోతే ఆ పెద్ద గాలి రాకముందు ఆ చిన్న గాలి ఉంటుంది చూడండి,
ఆ చిన్న గాలి పెద్దదవుతుంది. అది ఎలా వస్తుంది? While a stronger pressure difference can lead to strong winds and sometimes even cyclones. సో అలాగా కొంచెం కొంచెంగా ఉన్న గాలి పెద్ద తుఫాన్ లాగా మారి ఆ పెద్ద తుఫాను కాస్త మనకి సైక్లోన్స్ గా మారుతుంది అనేసి మనకి ఇక్కడ చెప్తున్నారు. సో సో దీస్ ఫోర్సెస్ ఆర్ కనెక్టెడ్ టు పవర్ఫుల్ వెదర్ ఈవెంట్స్. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి స్టార్మ్స్, సైక్లోన్స్ అనేవి వస్తాయి. దీనివల్ల ఈ తుఫాను ఇలాంటివి ఏవైతే ఉన్నాయో దీనివల్ల మన లైఫ్స్, మన అగ్రికల్చర్, ఈవెన్ అవర్ సేఫ్టీ, సో దీనిపైన డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. టు ట్రూలీ అండర్స్టాండ్ హౌ ఎయిర్ కెన్ exert pressure or why water boils at a certain temperature, we need to zoom into these materials and see what kind of particles. సో అసలు ఈ ప్రెషర్ అనేది ఎలా వర్క్ అవుతుంది, వాటర్ బాయిల్ అయినప్పుడు ఎలాగలా బబుల్స్ వస్తాయి, ఇంకా మెటీరియల్స్, మన వస్తువులు ఏదైతే ఉన్నాయో, మన ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చేతికి వేసుకున్న గాజులు కానీ, మీరు చేతిలో పెట్టుకునే పెన్ కానీ, ఎరేజర్ కానీ, అవి దేంతో మేడ్ అయి ఉంటాయి, దే ఆర్ ఫార్మ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ పార్టికల్స్తో ఫార్మ్ అయి ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఎవ్రీథింగ్ అరౌండ్ దిస్ ఈజ్ మేడప్ ఆఫ్ టైనీ పార్టికల్స్. సో కొన్ని సాలిడ్ స్టేట్లో ఉంటాయి, కొన్ని సెమీ సాలిడ్ స్టేట్లో ఉంటాయి, కొన్ని వాటర్ స్టేట్లో ఉంటాయి. ఇప్పుడు ఇది కానీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఒక సాలిడ్ పార్టికల్ అనమాట. సో ఇది వచ్చేసి ఒక సాలిడ్ పార్టికల్. సాలిడ్ పార్టికల్స్ లోపల ఎలా ఉంటాయి, దాని అరేంజ్మెంట్స్ అనేవి పార్టికల్స్ ఇలాగా చాలా ఫిట్గా ఒకదాని పక్కన ఒకటి ఇలా ఉంటాయి అనమాట. అదే మీరు లిక్విడ్ స్టేట్లో కానీ చూసుకున్నట్లయితే లిక్విడ్ స్టేట్లో పార్టికల్స్ అనేవి అంత ఒకదానికి ఒకటి అటాచ్ అయ్యి ఉండవు, కాకపోతే ఇక్కడ మూమెంట్ అనేది కాస్త ఫ్రీగా ఉంటుంది కంపేర్ టు ద వాటర్. ఇంకా గ్యాసెస్ ఫామ్లో కానీ పార్టికల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా ఫ్రీగా ఉంటాయి పార్టికల్స్ అనేవి. అర్థమవుతుందా? సో సాలిడ్, వాటర్, లిక్విడ్, గ్యాషియస్ ఫామ్లో ఈ పార్టికల్స్ అరేంజ్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్, క్లాసిఫై థింగ్స్ అరౌండ్ ఇస్ డిఫరెంట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ సైన్స్. సో మన చుట్టూ ఉన్న వస్తువుల్ని మనం క్లాసిఫై చేసుకోవడం వల్ల మనకే ఈజీ అనిపిస్తుంది. సో వీ కెన్ ఆల్సో క్లాసిఫై, దాన్ని మనం డిఫరెంట్గా క్లాసిఫై చేసుకోవచ్చు, అంటే డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. లైక్ ఎలిమెంట్స్, ప్యూర్ సబ్స్టెన్సెస్, ఇంకా కాంపౌండ్స్ లాగా. ఈ కాంపౌండ్స్లో కూడా నథింగ్ బట్ మోర్ ఎలిమెంట్స్ బాండెడ్ టుగెదర్నే మనం కాంపౌండ్స్ అంటాం. మిక్స్చర్ అంటే కాంబినేషన్ దట్ క్యాన్ బి సపరేటెడ్ ఫిజికలీ. మిక్స్చర్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి వీళ్ళు సీడ్స్ అనేవి కొన్ని చూపించారు. సో దీంట్లో గ్రీన్ కలర్ సీడ్స్ ఉన్నాయి, పర్పుల్ సీడ్స్ ఉన్నాయి, ఆరెంజ్ సీడ్స్ ఉన్నాయి. సో అది మనం ఫిజికల్గా మనం సపరేట్ చేసేయచ్చు అనమాట. అలాగే సో వన్స్ వీ నో హౌ పార్టికల్స్ కంబైన్ ఆర్ మిక్స్, వీ కెన్ దెన్ అండర్స్టాండ్ ద సొల్యూషన్. సో ఈ పార్టికల్స్ ఎలా కంబైన్ అవుతాయి, ఎలా మిక్స్ అవుతాయి అని మనం తెలుసుకున్నప్పుడు మనకి సొల్యూషన్స్ కూడా అర్థమవుతాయి. సొల్యూషన్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక గ్లాసుడు వాటర్లో మనం షుగర్ కలిపితే అది ఎలాగ దాని లోపల కలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హౌ షుగర్ డిజాల్వ్స్ ఇన్ టీ అండ్ మేక్ ఇట్ స్వీట్. ఒక చాయ్ కప్లో మనం షుగర్ వేసిన వెంటనే అది ఎలాగ డిజాల్వ్ అయిపోయి దాన్ని స్వీట్గా చేస్తుంది. నెక్స్ట్, ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ మిక్చర్ వీ దెన్ మూవ్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ లైట్. సో ఇప్పుడు మనం మిక్చర్ తర్వాత నెక్స్ట్ మనం లైట్ గురించి చూద్దాం. ఈ లైట్ ఎలాగా, we will study how light rays reflect off flat and curved mirrors, then bends when passing through the lens. సో ఇప్పుడు మీరు లైట్ ఇక్కడ మీకు ఒకటి చూపిస్తారు కదా, సో ఇక్కడ మనకి లైట్ కనిపిస్తుంది. ఓకేనా? సో ఈ లైట్ అనేది కొన్నిసార్లు ఫ్లాట్ సర్ఫేస్ దగ్గర రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అవడం అయితే ఇలాగ బెండ్ అవడం అనమాట. ఎలా బెండ్ అవుతుంది, సో ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద బెండ్ అవుతుంది, అలాగే ఒక కర్వ్డ్ సర్ఫేస్ మీద కూడా బెండ్ అవుతుంది. ఓకేనా? సో ఈ బెండింగ్ అనేది జస్ట్ ఒక పాలిష్డ్ మిర్రర్ మీద ఒకటే కాదు, రఫ్ సర్ఫేసెస్ మీద కూడా లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో డస్ ద మూన్. సో ఇప్పుడు మనకి ఎలాగే ఈ లైట్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది, సన్ నుంచి వచ్చే ఆ వెలుతురు ఏదైతే ఉందో ఈ మూన్ పైన కూడా అది ఆ విధంగానే రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఆ సన్ ఎక్స్పోజ్ అయ్యే ఆ మూన్ సర్ఫేస్ మీద మనకి ఫుల్ మూన్ అంటాం. ఫుల్ మూన్ అంటే చూడండి ఇక్కడ మొత్తం మనకి ఫుల్ పౌర్ణమి అంటాం. ఇంకా ఇలాగా హాఫ్ మూన్ అంటే జస్ట్ హాఫ్ ఆఫ్ ద మూన్ మనకి విజిబుల్ ఉంటుంది, ఎందుకంటే సన్ ఆ పోర్షన్ వరకే పడుతుంది. కొన్నిసార్లు మనకి ఇది చూడండి గ్రహణం అంటాము, లేదంటే మొత్తం మనకి మూనే విజిబుల్ ఉండదు. సో ఇది మెయిన్లీ నథింగ్ బట్ ఒక లైట్ యొక్క రిఫ్లెక్షన్ని బట్టి ఇలాగా ఉంటుంది అనమాట. నెక్స్ట్, వాచింగ్ ద పీరియాడిక్ సైకిల్స్ ఆఫ్ ద మూన్ ఫేజెస్ అలౌడ్ హ్యూమన్స్ టు కమ్ అప్ విత్ ద ఫస్ట్ క్యాలెండర్స్. సో ఇలాగ మూన్ పైన సన్ నుంచి వచ్చే లైట్ పడడం వల్ల మన క్యాలెండర్ డేస్ అనేవి స్టార్ట్ అయ్యాయి, లైక్ 30 days, 31 days అనేసి. బై కంబైనింగ్ కేర్ఫుల్ అబ్జర్వేషన్. సో అది ఎలాగ మొదలు పెట్టారు క్యాలెండర్ని కూడా,
సన్ రైజ్ అంటే పొద్దున్నే సన్ రావడం, ఈవినింగ్లో సన్ సెట్ అవ్వడం, ఇంకా లూనార్ సైకిల్స్. సో దీనివల్ల డిఫరెంట్ క్యాలెండర్స్ అనేవి వచ్చాయి. Isn't it fascinating that the calendars which determine our routine on Earth are linked to the notions of objects far beyond our planet? సో మన భూమి పైన జరుగుతున్న ఈ రాత్రి పగలు వల్ల కాకపోతే ఎంతో దూరంలో ఉన్న మూన్ దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఓకేనా? బట్ ఇట్స్ నాట్ జస్ట్ క్యాలెండర్స్ ఆర్ ద మూమెంట్ ఆఫ్ ద సన్ అండ్ ద మూన్. ఒక క్యాలెండర్ ఒకటే కాదు, అంటే ఒక భూమి సన్ అని ఒకటే కాదు, మన ఎర్త్ కూడా ఒక మార్వలస్ అండ్ కాంప్లెక్స్ ప్యాటర్న్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ దన్ ఎన్విరాన్మెంట్. అంటే భూమి పైన అదొక్కటే కాకుండా, ప్లానెట్స్ కాకుండా మన భూమి పైన మీరు ఒక లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే మనం చెట్లు, మనుషులు, జంతువులు, మన ఎన్విరాన్మెంట్తో మనం ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాం. ఇంకా ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఫ్రమ్ టైనియెస్ట్ ఇన్సెక్ట్ టు ద లార్జెస్ట్ వే. మన భూమి పైన ఉన్న చిన్న చీమ దగ్గర నుంచి సముద్రంలో ఉన్న పెద్ద చేపల వరకు, ఇంకా ఫ్రమ్ బ్లేడ్స్ ఆఫ్ గ్రాసెస్ టు టాల్ ట్రీస్. సో ఆ చెట్లలో ఉన్న చిన్న ఆకుల నుంచి, కింద గ్రౌండ్ పైన ఉన్న చిన్న ఆకుల నుంచి చెట్ల పైన ఉన్న పెద్ద ఆకుల దగ్గర డిపెండ్స్ అపాన్ అండ్ రెస్పాన్స్ టు ద ఎయిర్, వాటర్, సన్లైట్. వాటి అవి పెరగడం, పెద్దదవడం దేనిపైన డిపెండ్ అవుతుంది? గాలి వల్ల, వాటర్ వల్ల, ఇంకా సన్లైట్ వల్ల, ఇంకా అదర్ ఆర్గానిజమ్స్ అరౌండ్ దెమ్ ఫార్మింగ్ ద ఈకోసిస్టమ్ దట్ సపోర్ట్. సో వీటి వల్లే ఇక్కడ ఒక భూమి పైన ఈ లైఫ్ అనేది పాసిబుల్ అయింది. సో ఇన్ ద ఫైనల్ చాప్టర్ ఆఫ్ దిస్ బుక్ వీ కెన్ పుట్ ఇట్ ఆల్ టుగెదర్, ట్రై టు అండర్స్టాండ్ వాట్ మేక్స్ ఎర్త్. సో మీరు ఈ పర్టికులర్ సబ్జెక్ట్ కానీ ఈ పర్టికులర్ క్యూరియాసిటీలో సైన్స్ సబ్జెక్ట్ మొత్తం ఫినిష్ చేసే లోపల మీరు మొత్తం అర్థం చేసుకుంటారు ఏమేమి జరుగుతుందో ఈ ప్లానెట్ మీద అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ద ఎర్త్ లైస్ అట్ ద పర్ఫెక్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సన్. సో మన సన్ దగ్గర నుంచి మన ఎర్త్ ఒక డిస్టెన్స్ కానీ చూసుకున్నట్లయితే అది ఒక కరెక్ట్ డిస్టెన్స్లో ఉంది. ఎందుకంటే ఇక్కడ వాటర్ అనేది లిక్విడ్ ఫామ్లో ఉంది, ఆవిరైపోకుండా, అండ్ అట్మాస్ఫియర్ అనేది ఫుల్ ఆక్సిజన్తో నిండి ఉంది. సో మనం జంతువుల దగ్గర నుంచి మనుషులు, చెట్లు, వీళ్ళన్నిటికీ కావాల్సిన ఆక్సిజన్ అనేది మనం గాలి పీల్చగలుగుతున్నాం. ఇంకా అల్ట్రావైలెట్ రేస్ ఏదైతే ఉన్నాయో అవి మాత్రం ఇప్పుడు చొచ్చుకొని వస్తున్నాయి. ఎందుకు? ఓజోన్ లేయర్ ఏదైతే ఉందో, ఓజోన్ లేయర్ డ్యామేజ్ అవ్వడం వల్ల యూవీ రేస్ అనేది మన హ్యూమన్ వరకు రీచ్ అవుతున్నాయి. అది దేనివల్ల అంటే మన హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల. బట్ హ్యూమన్ యాక్టివిటీస్ ఆన్ ద ప్లానెట్ causes small changes in the temperature. Disrupting the climate patterns with dangerous consequences. So at the heart of both the problem and any possible solution is us. So ఏదైనా ఈ భూ ప్రపంచం మీద ఒక ప్రాబ్లం చేయడానికే దాని సొల్యూషన్ చెప్పడానికి ఉన్నదే మన హ్యూమన్ బీయింగ్స్. We are the ones who is influencing Earth's climate, but we are also the ones who can and must use science to understand the changes and guide our actions. So ఈ భూమి పైన ఉన్న క్లైమాటిక్ చేంజెస్కి కారణం మనమే, దానికి సొల్యూషన్ వెతకాల్సింది మనమే, అండ్ మనం మన చేతలకి మనమే కంప్లీట్లీ రెస్పాన్సిబుల్. The same scientific problems that we have guided our journey through the middle stages. So మనం దాన్ని ఎలా చేస్తామంటే అబ్జర్వింగ్, మెజరింగ్ అండ్ ఎక్స్పెరిమెంటింగ్. అది ఎలా పాసిబుల్ అంటే అబ్జర్వ్ చేయడం, దాన్ని మెజర్ చేయడం, ఇంకా ఎక్స్పెరిమెంట్ చేయడం. సో దీనివల్ల మనం ఏమవుతుంది, ఇట్ విల్ హెల్ప్ అస్ టు ప్రొటెక్ట్ అ డెలికేట్ బ్యాలెన్స్ ఆన్ విచ్ ద లైఫ్ డిపెండ్స్. సో ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ దాన్ని అబ్జర్వ్ చేయాలి, మెజర్ చేయాలి, దాని తర్వాత ఎక్స్పెరిమెంట్ చేయాలి. సో ద ఛాలెంజెస్ అహెడ్ వోంట్ ఆల్వేస్ బి ఈజీ. వీ హోప్ సమ్ ఆఫ్ యూ విల్ ట్రై టు సాల్వ్ దిస్. సో మనం దాని మీద మెల్లమెల్లగా ఈ టెక్స్ట్ బుక్ యొక్క హెల్ప్తో మనం సాల్వ్ చేయగలుగుతాము అనుకుంటున్నాం. ఓకే, ఇంకా మనకి లెసన్ స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ అడిగారు కదా, టు హెల్ప్ యూ థింక్ లైక్ ఎ సైంటిస్ట్, లేటెస్ట్ స్టార్టింగ్లో అడిగారు. సో వై ఈజ్ వన్ సైడ్ ఆఫ్ ద పూరి థిన్నర్ దెన్ ద అదర్. సో ఫస్ట్ రిమెంబర్, సైన్స్ ఈజ్ ఎవ్రీవేర్. సైన్స్ అనేది మన ఓన్లీ ల్యాబ్స్లో దొరుకుతుందని మాత్రం అనుకోకండి, ఈవెన్ మన కిచెన్ లాంటి సింపుల్ ప్లేసెస్లో కూడా మనకి దొరుకుతుంది. సో దానికి బేసిక్గా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్యూరియాసిటీ, తెలుసుకోవాలన్న కుతూహలం, కేర్ఫుల్ అబ్జర్వేషన్, అన్నిటినీ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయడం, అండ్ ఆస్కింగ్ ఏమవుతుంది, ఎందుకు ఇలా అవుతుందని మనకి మనం క్వశ్చన్ చేసుకోవడం. హ్యావ్ యూ ఎవర్ నోటిస్డ్ హౌ ఏ పూరి ఆర్ భటూరే పఫ్స్ అప్ వెల్ ప్లేస్డ్ ఇన్ హోటల్. సో వేడిగున్న ఆయిల్లో వేయంగానే ఎందుకు అలాగ పూరి స్వెల్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. వై డస్ ఇట్ పఫ్ లైక్ ఏ బెలూన్.
సో దీనికి సంబంధించిన ఆన్సర్ నేను స్టార్టింగ్లోనే చెప్పాను. అండ్ వై ఈజ్ ఇట్ వన్ సైడ్ థిన్నర్ అండ్ ద అదర్? సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్. సో మనం ఒక సైంటిస్ట్ లాగా థింక్ చేయాలి అంటే సో ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే క్వశ్చన్ అనేది మనలో కాన్స్టెంట్గా వస్తూ ఉండాలి. లెట్స్ సీ హౌ వీ కెన్ ఇన్వెస్టిగేట్ దిస్ సింపుల్ ఎవ్రీడే ఫినామినా లైక్ ఏ సైంటిస్ట్. సో సైంటిస్ట్ లాగే మనం అన్నిటిని క్యూరియస్గా తెలుసుకోవాలి. Okay, first we will try to ask a scientific question. What are the different things that may change with the puri puffs or up when fried? To answer this, we may want to do some experiments. So, for that, we try and find out two main things that we can change our control when we do the experiment. We can observe. So, already దీని గురించి నేను ఆన్సర్ చేసేసాను. ఓకేనా? However, to make sense of the changes, we also need to think. We can observe or measure. Some of this may have just yes or no answers. కొన్నిటికి క్వశ్చన్స్కి మనం జస్ట్ ఎస్ ఆర్ నో అని మనం క్లోజ్ చేసేయచ్చు. లేదు అంటే ఇన్ సమ్ కేసెస్ దేర్ మైట్ బి అ నంబర్ we can measure. Maybe we can start by checking whether the puri puffs yes or no, or we can measure the time. సో దానికి మనం ఎలా చేయొచ్చు, ఎస్ ఆర్ నో అని టిక్ పెట్టుకోవడము, లేకపోతే ఎంత టైం పడుతుంది దానికి అది మొత్తం స్వెల్ అప్ అవ్వడానికి. సో ఇలాగ డిఫరెంట్ యాంగిల్లో చెక్ లిస్ట్ వేసుకోవడం, లేకపోతే క్వశ్చన్ చేసుకోవడం. కొన్నిసార్లు ఆయిల్ అనేది ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు ఫ్రై అవ్వడము, లేకపోతే చల్లగా ఉన్నప్పుడు ఫ్రై కాకపోవడము. సో ఒక్క రీజన్ వల్లే పూరి స్వెల్ అవుతుందని కాకుండా దాన్ని కలిపే విధానం, ఆయిల్ యొక్క టెంపరేచర్, తక్కువ టెంపరేచర్, ఇవన్నీ ఫర్దర్గా డిసైడ్ చేస్తాయి అన్నమాట. ఓకేనా? సో ఇలాగే ఒక చిన్న పూరి గురించి మనం ఎలాగ నేర్చుకున్నాము, ఇంకా ఒక ఫుల్ మూన్ ఎలాగ లైట్నెస్ అనేది మనం నేర్చుకున్నాము. సో అలాగా మన జీవితంలో జరిగే చాలా విషయాల్ని మనం ఒక సైంటిస్ట్ లాగా మనం ఎందుకు, ఏంటి, ఎలా అని క్వశ్చన్ చేయడం నేర్చుకోవాలి. వై, వాట్, వెన్ అనేసి నేర్చుకుంటేనే యూ విల్ బికమ్ అ future scientist. So all of you, happy investigating, and don't forget to like my channel, share my channel, and subscribe my channel, and compulsory మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.